ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. ఏ ముప్పు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కంగారు పెడుతుంది. తాజాగా మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక మంది ఎన్కౌంటర్లో మృతి చెందగా భారీ సంఖ్యలో అన్నలు లొంగిపోయారు. ఇప్పటికే మావోయిస్టుల డాక్యుమెంట్ దుమారం సృష్టిస్తుంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని ఆ లేఖలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు అన్నలు లేఖ పంపినట్లుగా తెలుస్తుంది. ప్రజా పోరాటాలను ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది మావోయిస్టు పార్టీ. ఆయుధాలను వదిలేసి ప్రజల్లోకి వెళ్దామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో గతంలోనే 2019లో నిర్ణయం తీసుకుంది. 3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ 2024లో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనూ ఆయుధాలు వదిలేయాలనే ప్రతిపాదన వచ్చిందని, దానిపైన కొందరు ఏకీభవించగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిసింది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ను బలోపేతం చేయాలని 2019లో నిర్వహించిన మావోయిస్టు పార్టీ వారోత్సవంలోని నిర్ణయం తీసుకున్నట్టు తాజా డాక్యుమెంట్లో ప్రస్తావించారు. ఇక 2024లో కూడా అదే చర్చ రావడంతో అన్నల్లో చీలక వచ్చింది. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పెట్టుకుని అదే పట్టుతోటి ముందుకు సాగుతుంది కేంద్రం. లక్ష్యానికి ఒక్క అడుగు చెరువులోకి వచ్చేసింది. ఆపరేషన్ కగర్పై కేంద్రం తీరును ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న, మన హక్కుల ఉల్లంఘన అంటూ ఉద్యమ నేతలుగా కొలు పెడుతున్న, డోంట్ కేర్ అంటూ దూసుకుపోతోంది. ఏ ఉద్యమైనా ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందులో జనజీవన స్రవంతికి దూరంగా అడవులో తిరుగుతున్న అన్నలపైన ఇంకాస్త ఎక్కువని చెప్పవచ్చు. తాజాగా మావోయిస్టుల ఆస్తులను సీజ్ చేసినట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఏకంగా 92 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇక ఆపరేషన్ కగార్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వల్ల ఉద్యమంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని అంచనా వేయొచ్చంటారు? ఖచ్చితంగా చక్రి, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కేంద్ర ప్రభుత్వం ఒక ఎత్తైతే గనక ఆపరేషన్ కగార్ తోటి మొత్తం మావోయిస్టులను అంతం చేయాలి, మావోయిస్టులను లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక సంచలనమైనటువంటి నిర్ణయం. అయితే చాలా రోజుల నుంచి ఒక చర్చ బలంగా వినిపించింది. దానికి ఇందాక మీరు చెప్పినట్టు 2024లో జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఆయుధాలను వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఆయుధాలను వదిలిపెట్టి జనజీవనంలోకి వెళ్ళాలి. ఇక తుపాకులతోటి పని చెప్పలేం, తుపాకులతోటి పని చేయలేం, జనజీవనంలో ఉండి ప్రజల తరపున కొట్లాడాలి అని 2024 పొలిట్ బ్యూరో సమావేశంలో ఆ రోజు మావోయిస్టు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ డాక్యుమెంట్స్ ఈరోజు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆ మీటింగ్ అయిన తర్వాతనే మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం అన్నటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 2025లో వచ్చినటువంటి కామెంట్. సో దీనికి అమిత్ షా కూడా ససేమిరా నో అని చెప్పడం జరిగింది. చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అని చెప్పేసి. సో ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక దరిదాపు మొదటి నుంచి 4000 పైచిలకు మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది, అరెస్టులు కావడం జరిగింది. నంబాల, హిడ్మా లాంటి కీలకమైనటువంటి కేంద్ర నాయకత్వం పూర్తిగా కూడా కనుమరుగైపోయింది. వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లలో మరణించడం జరిగింది. సో ఒక మాట చెప్పాలంటే కనుక ఇన్ని రోజులు తూటాలతో తుపాకులతో దద్దరిల్లినటువంటి అడవులు ఇక ఆ తూటాల్లోంచి బయటకు వచ్చి జనజీవనంలో కలిపేటువంటి పరిస్థితి వచ్చేసింది. నమ్మిన తూటాలకు కొంతమంది ప్రాణాలు వదిలితే నమ్ముకున్నటువంటి ఆ ఆయుధాలను ప్రభుత్వాలకు అప్పచెప్పి జనజీవనంలోకి కలిసేటువంటి మల్లోజుల్ లాంటి నాయకులు కూడా మనం కొంతమంది చూస్తున్నాం. వాళ్ళు బయటకు వచ్చి కూడా మీరంతా లొంగిపోండి, అవసరమైతే ప్రభుత్వంతో నేను మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పేసి ఆయన ఈ మధ్యకాలంలో వేణుగోపాలరావు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, మనం చూడొచ్చు. ఆ తర్వాతనే హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది.
సో కీలకమైనటువంటి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్లో దాదాపు 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తరలించారు. వాళ్ళతో పాటు ఒక AK-47ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఇక మావోయిస్టుల మనుగడ ఇక ప్రశ్నార్థకంగా మారిందా? ఇదంతా ముందే ఊహించి 2024లోనే పొలిట్ బ్యూరో సమావేశంలోనే ఈ నిర్ణయానికి రావడం జరిగిందా? ఆ రోజు ఆయుధాలు వదిలేద్దాం, ఇక రహస్యంగా ఉండి కొట్లాడలేము, ప్రజల తరపున పోరాటం చేయలేము, జనజీవనంలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేస్తూ జనంలోనే ఉందామన్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజే తీసుకురావడం జరిగిందా? మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ఉత్తర ప్రాంత రాష్ట్ర కమిటీలన్నిటికి కూడా ఆ రోజే వీళ్ళంతా లేఖలు పంపించారా అంటే ఎస్, ఆ లేఖలకు సంబంధించినటువంటి పూర్తి అధికారిక సమాచారం ఈరోజు ఆ డాక్యుమెంట్స్ రూపంలో బయటపడడం సంచలనంగా మారింది. సో మావోయిస్టులు మొదటి నుంచి లొంగిపోదాం, జనజీవనంలో కలుద్దామని అనుకున్నారు. అదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పారు. బట్ కేంద్రం మాత్రం సస్యమిరాంది, శాంతి చర్చలకు అడుగులు వేయలేదు, శాంతి చర్చలు జరిపేదే లేదంటూ ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టింది. ఐ థింక్ మార్చి 31, 2026 కంటే ముందే ఆపరేషన్ కగార్ అయిపోతుందా, పూర్తవుతుందా ఈ లొంగుబాట్లు ఇవన్నీ చూస్తుంటే అన్నది ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది.